మన హైదరాబాద్ పట్టణంలో ఇదివర దాకా క్రికెట్, కబడ్డీ ఇంకా రెజ్లింగ్ అసొంటి పెద్ద పెద్ద ఆటల పోటీలు అయినాయి. ఆ పోటీలు పెట్టినప్పుడు దునియా అంతా మన పట్టణం దిక్కే చూసింది. అట్లా బగ్గ పేరుకెక్కిన పోటీలు పెట్టిన మన హైదరాబాద్ పట్టణం ఇప్పుడు ఇంకో కొత్త రకం పోటీలు పెట్టి రికార్డ్ కొట్టేందుకు తయారైంది. మరిగా పోటీలు ఏంది, ఏ ముచ్చట్ల రికార్డ్ కొట్టబోతుందో నేను చెప్పేందుకు మీరే చూడరు. మన హైదరాబాద్ పట్టణంలో మిస్ వరల్డ్ పోటీలు అవుతున్నాయో. మే 7 తారీఖు కాడ నుంచి 31 తారీఖు దాకా అయ్యే ఈ పోటీల కోసం ఇప్పటికే 51 దేశాల భామలు పట్నం చేరుకుర్రు. ఇంకా కూడా వస్తుర్రు. ఇక వచ్చినోళ్ళను వచ్చినట్లు మన తెలంగాణ సాంప్రదాయంలో ఎదుర్కొంటుర్రు. అయితే మొత్తం 120 దేశాల సుందరాంగులు ఈ పోటీలో పాల్గొంటుర్రట. అందుకే వస్తున్న ముద్దుగుమ్మల కోసం పర్యాటక శాఖ అధికారులు అన్ని సౌలతులు చేసిర్రు. మంత్రి జూపల్లి సార్ గాలి మోటార్ డిపోకు పోయి అందాల బొమ్మలకు సౌలతులు ఎట్లున్నాయో అరుచుకుండు. ఎక్కడేం తిప్పలు కాకుండా చూసుకోవాలని అధికారులకు ఆర్డర్ వేసిండు. ఎందుకంటే రాక రాక వచ్చిన అవకాశం కదా, అందుకే తెలంగాణ పేరును రికార్డులకు ఎక్కియాలి అని గిట్ట ఆరాట పడుతుంది సర్కారు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే మిస్ వరల్డ్ కావాలనే కోరికతోని ఒక్క మన దేశం కెంచే 10 లక్షల మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకుంటుర్రట. అంటే మిస్ వరల్డ్ పోటీలకు ఏ రేంజ్ లో పతారున్నదో చూసుకోర్రి. ఇక ఒక్కసారి నసీబ్ మంచిగుండి మిస్ వరల్డ్ అయితే చాలు, ఏ దేశం పోవాలన్నా పుక్కట్లనే, ఎసొంటి సౌలత్ కావాలన్నా పుక్కట్లనే. అందుకే దరఖాస్తులు శీతం పెట్టుకుర్రట. ఇక ఎక్కడెక్కడికెంచో అందాల బామలు వస్తుర్రు కదా, వాళ్ళను చూడాలనుకుంటున్నోళ్లకు కూడా తీయటి ముచ్చట చెప్పింది సర్కారు. tourism.telangana వెబ్సైట్ కు పోయి మీ వివరాలన్నీ నమోదు చేసుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళకు ఓ మెయిల్ వస్తుందట. గా మెయిల్ కొంచెం పోయి టికెట్ బాక్స్ కాడ చూపిస్తే ఫ్రీ పాస్ వస్తుందట. అట్లని అప్లై చేసిన వాళ్ళందరికీ రాదటంలో కేవలం సెలెక్ట్ అయిన వాళ్ళకు మాత్రమేనట. అయినా సరే దునియాలనే ఇచ్చంత్రమైన పోటీ కాబట్టి ఎట్లనైనా పోవాలి, పోయి చూడాలి అని చాలా మంది ఇకమతి పడుతుర్రు. ఇక మీరు కూడా ఏమైనా పోయేది ఉంటే చూసుకోరు మరి.